ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. అందరికీ శివరాత్రి పండగ మహోత్సవంలో శుభాకాంక్ష. సర్వ హిందూపూర్ నివాసి అండ్ అందరికీ
శివరాత్రి మరి మీ జయంతికు శివ జయంతి రెండు చేరి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు బాబ్ దాదా శివరాత్రి రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. దాంట్లో బాబా ముఖ్యంగా చెప్తున్నారు, తండ్రితో बाप से सेवा से और परिवार से मोहब्बत रखो तो मेहनत से छूट जाएंगे. అంటే మనం శ్రమ నుంచి కష్టాల నుంచి ముక్తి కావాలంటే తండ్రి పైన ప్రీతి పెట్టుకోవాలి, సేవలో ప్రీతి ఉండాలి, పరివారంలో ప్రీతి ఉండాలి. ఈరోజు మరి బాబా వాణిలు చెప్తారు, ఆ चारों ओर के बच्चे अपनी बाप की जयंती मनाने के लिए आए हैं. चाहे सन्मुख बैठे हैं, चाहे आकारी रूप में बाप के सामने बैठे हैं, बाप सभी बच्चों को देख रहे हैं. एक तरफ मिलन मनाने की खुशी है, दूसरी तरफ सेवा का उमंग उत्साह है कि जल्दी से जल्दी बाप दादा को प्रत्यक्ष करें. అంటే ఈరోజు మొత్తం విశ్వంలో ఉండేవాళ్ళు అందరూ బ్రాహ్మణ్ పరివారంలో బాబా చూస్తారు. చాలామంది బిడ్డలు తండ్రి జయంతి చేసాని కోసం మధుబన్ వచ్చినారు. వాళ్ళు సన్ముఖంలో ఉంటేనే సరి, ఆకారి రూపంలో ఉంటేనే సరి, అందరూ బాబా సన్ముఖంలో ఉండేట్టుగానే అర్థం. బాబా ముందు ఉన్నారు. ఎక్కడ ఉంటేనే సరి బ్రాహ్మణ ఆత్మలు బాబా బిడ్డలు ఈ విషయంలో ఏ మూలలో కూర్చుంటేను సరి వాళ్ళందరూ సూక్ష్మవతంలో ఉండి సన్ముఖలా వచ్చినారు అని బాబా చూస్తూ ఉన్నారు అందరినీ. బాబా అందరు బిడ్డలని చూస్తారు. ఒక సైడ్ ఏమో మిలన్ చేసానికి సంతోషం, తండ్రి బిడ్డలు మిలన్ చేసే సంతోషంలో ఉన్నారు. ఇంకొక పక్క ఏమంటే సేవాది ఉమంగ్ ఉత్సాహం అందరికీ జల్దీ జల్దీ భగవాన్ ప్రత్యక్షత అయిపోవాలి ఈ ప్రపంచంలో. అట్లా అని సేవాది ఉమంగ్ ఉత్సాహాన్ని సంతోషం కూడా అందరికీ ఉంది. బాప్ దాదా అందరిని చూస్తారు, బిడ్డలందరినీ చూసేసి అరబ్ ఖరబ్ గుణ ముబారక్ ఇస్తారు. అందరికీ లెక్కలేని అంత సారి శుభాకాంక్ష చెప్తున్నారు. ఒకసారి, రెండుసారి, మూడుసారి, నాలుగుసారి కాదు, 100 సారి కూడా కాదు, 1,000,000 సారి కూడా లేదు, ఇంకా ఎక్కువ. ఇంకా ఎక్కువ అంటే ఎక్కువగా బాబా భగవాన్ బిడ్డలందరికీ శుభాకాంక్ష ఇస్తున్నారు. అంత సంతోషం బాబా భగవాన్ని ప్రత్యక్షం చేసానికి బిడ్డలందరూ ఎంత సంతోషంగా చేస్తూ ఉన్నారు. जैसे बच्चे बाप की जयंती मनाने के लिए कोने कोने से दूर दूर से आए हैं, बाप दादा भी बच्चों का जन्मदिन मनाने के लिए आए हैं. सबसे दूर देश कौन है? दूर रहने वाला మధుబన్లో ఎంతమంది బాబా బిడ్డలు వచ్చినారు. ఎంత దూరంగా ఉండి మూల మూలలా ఉండి కూడా బాబా జయంతి జన్మదినం చేసేదానికోసం బిడ్డలు మధుబన్కి వచ్చినారు. బాబా కూడా బిడ్డలు జయంతి చేసేదానికోసం దూరంగా ఉండి వచ్చినారు. ఎవరు చాలా దూరం? ఎవరు? తండ్రి చాలా దూరం నుంచి వచ్చినారా? బిడ్డల తండ్రియే చాలా దూరం నుంచి వచ్చినారు. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్స్ లెక్కలేవు, అంత దూరం నుంచి బాబా వచ్చినారు. तो आप कहेंगे हम बहुत दूर से आए हैं, लेकिन बाप कहते हैं मैं सबसे दूर देश से आया हूँ. బిడ్డలు చెప్తారు, బాబా మేము ఎంత దూర దేశం నుంచి వచ్చినాం, మీకోసమే. అట్లా శ్రీబాబా చెప్తారు, మీకోసం నేను ఇంకా చాలా దూర దేశం నుంచి వచ్చినాను. ఎంత దూర దేశం నుంచి భగవాన్ వచ్చినారు. అయితే ఏమి, బాబా ఎంత టైంలో వస్తారు, మనం ఇంత టైంలో, మనం ఈ దేశం నుంచే ఇక్కడి నుంచి మధుబన్ పోయేదానికి ఎంత టైం పడుతుంది? బాబా అంత పైన ఉండి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ బాబా వచ్చేదానికి. మనం ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడి నుంచి అంత దూరం పోయేదానికి
ఎంత టైం పడుతుంది. ఫస్ట్ కార్లో పోవాలి, మరి ఫ్లైట్ ఎక్కాలి, మరి దిగాలి, మళ్ళీ కార్లో పోవాలి, కొందరు ట్రైన్లో పోవాలి, ఇంత దూరం. సో टाइम తీసుకుంటుంది మనకు. लेकिन आपको समय लगता है, बाप को समय नहीं लगता है. आप सबको प्लेन व ट्रेन लेनी पड़ती है, बाप को सिर्फ रथ लेना पड़ता है. శివబాబా చెప్తారు, మీరందరూ ట్రైన్ కానీ ప్లేన్లో కానీ రావాల్సిందిగా ఉంది. అయితే బాబా మరి వచ్చి రథం తీసుకునే దాంట్లో ఉంది. ఆ రథం బాగుంటే బాబాకు వచ్చేదానికి ఎంత టైం పడుతుంది, టక్కును వచ్చేస్తారు. तो ऐसे नहीं कि सिर्फ आप बाप का मनाने आए हैं, लेकिन बाप भी आदि साथी ब्राह्मण आत्माएं जन्म के साथी बच्चों का बर्थडे मनाने के लिए आए हैं. क्योंकि बाप अकेला अवतरित नहीं होते हैं, लेकिन ब्रह्मा ब्राह्मण बच्चों के साथ दिव्य जन्म लेते अवतरित होते हैं. బాబా చెప్తారు, మీరు మాత్రమే నా బర్త్డే చేసే దానికి రాలేదు, నేను మరి మీ బర్త్డే చేసానికి వచ్చినాను. ఎప్పుడు తండ్రి ఒక్కరే ఉండరు బర్త్డే కోసం కూడా. బ్రహ్మతో చేరి బ్రాహ్మణ్ బిడ్డలు, ఆదిలో వచ్చిన బిడ్డలు కూడా సరి అందరితో చేరి ఈ దివ్య జన్మలో అవతరణ అయినారు. శివబాబా ఈ భూమిలో ఎప్పుడు అవతరణ అయినారు, అప్పుడే బ్రాహ్మణ ఆత్మలు కూడా అవతరణ అయినారు. సో బ్రాహ్మణ్ మరి తండ్రి బ్రహ్మ బ్రాహ్మణ్ మరి శివబాబా అందరం చేరి ఒకే దినం జన్మదినం అందరికీ అవతరిత అయినారు. तो सिवाय ब्राह्मणों के यज्ञ की रचना अकेला बाप नहीं कर सकता है. तो ये यज्ञ रचा ब्राह्मण द्वारा, ब्रह्मा द्वारा ब्राह्मण रचे, तभी आप सभी पैदा हो गए ना. శివబాబా చెప్తారు, నేను ఒక్కడే ఏమి చేశాను లేదు, నేను యజ్ఞ రచన చేశాను బ్రాహ్మణ కోసం. మరి బాబా ఒక్కరే కాదు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేసి ఈ యజ్ఞ రచన చేసినారు. బ్రాహ్మణ్ పుట్టిన వెంటనే ఈ యజ్ఞ కూడా రచన అయి. तो चाहे 2 वर्ष वाले हो चाहे 5 मास वाले हो, लेकिन आप सभी को भी दिव्य जन्म, दिव्य ब्राह्मण जन्म की मुबारक हो. कितना ये दिव्य जन्म श्रेष्ठ है. బాబా చెప్తారు, కొందరు 85 సంవత్సరాలు అయింది, కానీ కొందరు 2 నెలలు 3 నెలలు 5 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ చేరి బాబా శుభాకాంక్ష ఇస్తారు. చిన్నపిల్లలు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా బాబా బిడ్డలు బ్రాహ్మణ్. ఈ దివ్య జన్మధారి బ్రాహ్మణ్ ఆత్మలు చాలా శ్రేష్టమైన జన్మం తీసుకున్నారు. బ్రాహ్మణ జన్మం తీసుకునేది అంటే చాలా శ్రేష్ఠ జన్మం తీసుకునేది. సో ప్రతి ఒక్క బిడ్డ కూడా దివ్య జన్మధారి బ్రాహ్మణ ఆత్మలు ఎంత భాగ్యశాలి. ఆ రోజు నుంచి మీ భాగ్యాన్ని నక్షత్రం చాలా బాగా మెరుస్తూ ఉంది. ఎప్పుడు బాబా బిడ్డ అయినారు అప్పటి నుంచి మీ భాగ్యం బాగా మెరుస్తూ ఉంది. దాన్ని చూసి బాబా చాలా సంతోషంగా ఉన్నారు. మరి సదా ఇదే పాట పాడుతూ ఉంటారు, వా మేరే హీరే తుల్య జీవన్ వాలే బ్రాహ్మణ్ బచ్చే. బాబా భగవానుకు తెలుసు మన ఎంత పెద్ద భాగ్యశాలి బిడ్డలు ఈ ప్రపంచంలో. బాబా చెప్తారు, వా నా వజ్ర సమాన జీవనం బ్రాహ్మణ్ బిడ్డలు, వా అట్లా అని చెప్తారు. వజ్ర సమాన జీవనం ఉండే బ్రాహ్మణులు, అర్థమైందా? సాధారణ జీవన్ కాదు బ్రాహ్మణ్ జీవన్ అంటే. బ్రాహ్మణ శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ అంటే సత్యమైన భగవాన్ బిడ్డలు, బ్రహ్మ ద్వారా జన్మం తీసుకునే బ్రాహ్మణులు ఈ మొత్తం ప్రపంచంలో చాలా శ్రేష్టం. వాళ్ళది ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క అడుగు కూడా ఎంతో శ్రేష్టం. భవిష్యంలో ఎంత పెద్ద దేవత అవుతారు, ఎంత విశేష పూజ్య దేవత అవుతారా లేదా? బ్రాహ్మణ్ అయిన తర్వాతనే దేవత అయ్యేది. అందువల్ల బాబా చెప్తారు, వా వా ఎంత బాగా పాట పాడతారు భగవాన్.
बाप ने वाह वाह बच्चे बना दिया है, वाह वाह बच्चे बना दिया है బాబా. బాబా మన అందరినీ ఎంత విశేష బిడ్డలుగా తయారు చేస్తున్నారు. అందరూ మహిమ చేస్తారు బ్రాహ్మణ ఆత్మల్ని. అంత బాగా భగవాన్ తన బిడ్డలను తయారు చేసినారు బ్రాహ్మణ ఆత్మలు. ఈ అలౌకిక జన్మం చాలా విశేష జన్మం. అలౌకిక జన్మం తండ్రి ద్వారా మనకు ప్రాప్తి అయింది. ఎంత స్పెషల్ జన్మం, న్యారా ప్యారా జన్మం. బాబా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా న్యారా ప్యారా ఆత్మలు అయినారు. అంత విశేష ఆత్మలు ఈ ప్రపంచంలో. तो ये एक ही बाप है जिसका ऐसे जन्म व जयंती है जो किसी का भी ऐसा जन्मदिन न होता भी है. निराकार और फिर दिव्य जन्म और सभी आत्माओं का जन्म अपने अपने साकार शरीर से होता है. భగవాన్ జన్మం ఎంత విశేషం. ఎక్కడ ఎవరికి ఇట్లా జన్మం దొరకదు భగవాన్లా. శివబాబా దివ్య అలౌకిక జన్మం తీసుకున్నారు. శివబాబా జన్మలాగా వేరే ఎవరికీ లేదు కూడా, ఉండదు కూడా. అంత విశేషంగా ఉన్నారు బాబా. మిగతా వాళ్ళందరికీ సాకార జన్మం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ సాకార శరీరంలో జన్మం. అయితే నిరాకార తండ్రికి మాత్రమే పరకాయ ప్రవేశం తీసుకునే ఈ జన్మం. మొత్తం కల్పంలోనే ఇట్లా జన్మ ఎవరికి ఉంది చెప్పండి? స్వయం భగవాన్ దివ్య अलौकिक जन्म తీసుకున్నారు. సో सारे कल्प में ऐसे इस विधि से किसी का जन्म हुआ है क्या? మొత్తం కల్పంలో చూడండి పరమాత్మ ఎట్లా జన్మం తీసుకుంటున్నారు, అట్లా ఎవ్వరికీ లేదు. పరకాయ ప్రవేశమైనారు బాబా. एक ही बाप का ऐसा न्यारा जन्मदिन है जिसको शिव जयंती के रूप में भक्त भी मनाते आते हैं. అంటే ఒక్కరే శివ బాబాది ఇంత స్పెషల్ జన్మం, దాని భక్తాత్మలు శివ జయంతి చేస్తూ ఉంటారు. శివరాత్రి రూపాల్లో చేస్తారు శివ జయంతిని. इसलिए इस जन्म दिव्य जन्म के महत्व को आप जानते हो ना. भक्त भी जानते नहीं हैं, लेकिन जो सुना है उसी प्रमाण ऊंचे से ऊंचे समझते हुए मनाते आते हैं. వాస్తవంగా ఈ శివ జయంతి దివ్య అలౌకిక జన్మం ఎంత వాల్యుబుల్ జన్మం భగవాన్ది. భక్తాత్మలకు తెలీదు ఇది. అయినా ఏం విన్నారో దాన్ని బట్టి ఆచరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది విన్నారు, శివరాత్రి చేసేది మహాపుణ్యం, మనకు ముక్తి దొరుకుతుంది, అదంతా విని వాళ్ళు శివరాత్రి ఆచరణ చేస్తారు. ఊరికే విని ఆచరణ చేస్తారు, అర్థం ఏమీ తెలియదు వాళ్ళకు. लेकिन मनाने के साथ स्वयं को बाप समान बनाते भी हो. ఇక్కడ మనం మాత్రమే బిడ్డలు, బాబా బిడ్డలు. శివరాత్రి శివ జయంతి ఆచరణ కూడా చేస్తాం, తండ్రి సమానం కూడా మనం అవుతాం. మళ్ళా ఇంకొక విశేషత ఏమంటే ఈ తండ్రి జన్మ దివస్లో అలౌకిక జన్మదారి అంటే బిడ్డలు, తండ్రి బిడ్డలు ఇద్దరికి చేరి ఈ జన్మ దివస్ వస్తుంది. మిగతా ఏ బర్త్డే కూడా తండ్రి బిడ్డ ఇంతమంది బిడ్డలు చేరి ఒక జన్మ లేదు, जन्म दिवस. तो अलौकिक जन्म के महत्व को जानते हो ना. और किसी भी बाप के साथ बच्चों का साथ साथ जन्म नहीं होता है. लेकिन शिव जयंती अर्थात बाप के जन्मदिन के साथ साथ बच्चों का भी जन्मदिन होता है. इसलिए डायमंड जुबली मनाई जाती है. बाबा చెప్తారు, ఏ ఒక తండ్రి వెంట చేరి ఇంతమంది మొత్తం ఫ్యామిలీది బర్త్డే ఒకే రోజు ఉంటుందా? ఇక్కడ మాత్రం అలౌకిక దివ్య జన్మాని వాల్యూ ఎంత ఉందంటే స్వయం భగవాన్ తండ్రి వెంట చేరి
మన అందరిది కూడా జయంతి చేరి అవుతుంది. అందుకే వజ్ర సమాన జయంతి ఇది. डायमंड जुबली చేస్తారు वज्र समान जयंती। तो बाप के साथ बच्चों का भी दिव्य जन्म है। सिर्फ इस जयंती को हीरे तुल्य जयंती कहते हैं, लेकिन हीरे तुल्य जयंती मनाते स्वयं भी हीरे तुल्य जीवन में आ जाते हैं। बाबा చెప్తారు ఈ శివ జయంతి మాత్రమే వజ్ర సమాన జయంతి। వజ్ర సమాన జయంతి ఊరిగా క్యాండిల్ వెలిగించేది, జెండా ఎగురవేసేదే కాదు, అయితే మన జీవనాన్ని కూడా వజ్ర సమానంగా చేసుకునే जयंती ईद। इस रहस्य को सभी बच्चे अच्छी तरह से जानते हों, औरों को भी सुनाते रहते हैं। तो बाप दादा समाचार सुनते रहते हैं, देखते भी है कि बच्चे बाप के दिव्य जन्म का महत्व कितना उमंग उत्साह से मनाते रहते हैं। అంటే మనం ఈ జయంతిని ఆచరణ చేస్తాం, వజ్ర సమాన జీవనం కూడా చేసుకొని వేరే వాళ్ళకు కూడా అందరికీ వినిపిస్తూ ఉంటాం। ఈ సేవా సమాచారాన్ని గురించి బాబా కూడా వింటూ ఉంటారు, బిడ్డలను చూస్తూ ఉంటారు। తండ్రి వెంట చేరి ఈ దివ్య జన్మాని వాల్యూ ఎంత బాగా మనం ఇచ్చి ఉమంగ్ ఉత్సాహంతో ఎంత బాగా సేవ చేసేది बाबा चूस्तू ఉంటారు। बाप दादा चारों ओर के सेवादारी बच्चों को हिम्मत का रिटर्न में मदद भी देते हैं। बच्चे भी हिम्मत और बाप की मदद है, बच्चों की हिम्मत और बाप की मदद है। बाबा చెప్తారు బాప్ దాదా అన్ని సైడ్ ఉండే బిడ్డలను చూసి, సేవాదారి బిడ్డలను చూసి, వాళ్ళ ధైర్యాన్ని చూసి బాబా రిటర్న్ ఇస్తారు, సహయోగం ఇస్తారు। అంటే బిడ్డలు ధైర్యంగా ఒక స్టెప్ పెట్టేది మరి తండ్రి పూర్తిగా సహయోగం ఇచ్చేది। మనం ఒక్క స్టెప్ పెడితే చాలు భగవాన్ మొత్తం సహయోగం ఇచ్చేస్తారు। आजकल बाप दादा के पास सभी बच्चों का एक ही स्नेह का संकल्प बार बार आता है कि अभी बाप समान जल्दी से जल्दी बनना ही है। బిడ్డలందరికీ ఇప్పుడంతా ఒక విశేష సంకల్పం వస్తుంది, స్నేహంతో సంకల్పం చేస్తారు గడిగడి, ఏమైనా కానీ జల్దీ జల్దీ తండ్రి సమానం అయిపోవాలి అట్లా అని చాలామంది బిడ్డలకు చాలా ఫోర్స్గా సంకల్పం ఉంది। बाप भी कहते हैं, हे मीठे बच्चे, बनना तो है ही ना। हर एक को ये दृढ़ निश्चय है, और भी अंडरलाइन कर दो कि हम नहीं बनेंगे तो और कौन बनेंगे। हम ही थे, हम ही है, और हम ही हर काल पर बनते रहेंगे, ये पक्का निश्चय है। బాబా చెప్తారు మీరు కూడా కావాల్సిందే కదా। తండ్రి కూడా చెప్తారు, ఏ మీటే బచ్చే మీరే కదా కావాలి। ప్రతి ఒక్కరిది ఈ దృఢ నిశ్చయం ఇది ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేసుకోవాలి। మొదట్లో కూడా మనమే అయిను, మనం లేదంటే వేరే ఎవరు అవుతారు తండ్రి సమానం, మనమే కదా తండ్రిని తెలుసుకున్నాం, మనమే తండ్రి సమానం అవుతాం గ్యారంటీ, ఇప్పుడు అవుతాం, మొదట్లో కూడా అయినాం। ప్రతి కల్పం ఇది మనకు ఛాన్స్ తండ్రి సమానం అయ్యే దానికోసం మనమే అయ్యేది, పక్కా నిశ్చయం ఉంది కదా మీకు, గ్యారంటీ అయిపోతాం మనం తండ్రి సమానం। तो डबल फॉरेनर्स भी शिव जयंती मनाने आए। अच्छा है, हाथ उठाओ डबल विदेशी। बाप दादा देख रहे हैं कि डबल विदेशी को सबसे ज़्यादा यही उमंग उत्साह है कि कोई भी विश्व के कोना रह न जाए। भारत को तो काफ़ी समय सेवा के लिए मिला है, और भारत ने भी गांव-गांव में संदेश दिया है, लेकिन डबल विदेशियों को भारत से भी सेवा का समय कम मिला है। అంటే ఫారినర్స్ కూడా చాలామంది వచ్చినారు, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఒక్క మూల కూడా ఉండకూడదు పరమాత్మ సందేశం లేకుండా, ప్రతి మూలలో కూడా భగవాన్ సందేశం ఇవ్వాలని వాళ్ళకు ఉమంగ్ ఉత్సాహం। భారత్లో ఏమో భగవాన్ వచ్చిన తర్వాత ఎన్ని ఊర్లో ఎన్ని గ్రామాల్లో పోయి సందేశం ఏమో ఇచ్చినాం, చాలా టైం మనకు దొరికింది,
అయితే ఫారినర్స్కు ఇంత టైం లేదు, తక్కువ టైం ఉంది. फिर भी उमंग उत्साह के कारण बाप दादा के सामने सेवा का सबूत अच्छा दिया और लेते भी रहेंगे। भारत में जो वर्तमान समय वर्गीकरण का सेवा आरंभ हुआ है, उसके कारण भी संदेश मिलना सहज हो गया है. భారతదేశంలో అప్పుడే కొంచెం వేరే వర్గ వాళ్ళ సేవ కూడా స్టార్ట్ అయింది. ప్రతి వర్గాల్లో కూడా పరమాత్మ సందేశం ఇచ్చేదానికోసం వర్గం వైస్ డివైడ్ చేసుకున్నారు సేవలో. సో అందరూ దృఢ సంకల్పంతో ముందు పోతూ ఉన్నారు. ఇన్వెన్షన్ కొత్తగా చేసుకుంటూ ఉన్నారు. ఇన్వెన్షన్ చేసుకొని కొత్త సేవ చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో విశేష ఆత్మలది సేవ బాగా ఇంట్రెస్ట్గా ఖుషిగా జరుగుతూ ఉంది. ఇది కూడా బాబాకు చాలా బాగుంది. వర్గీకరణ సేవ చాలా బాగుంది. ఫారిన్లో మంచి గ్రూప్ కూడా ఉన్నారు సేవ చేయడానికి. రిట్రీట్ కూడా చేస్తూ ఉంటారు. ఆ మెథడ్ కూడా చాలా బాగుంది సేవ. మరి భారత్లో వర్గీకరణ సేవ చేసే ఛాన్స్ చాలా బాగుంది. అంటే అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ కానీ, ఎడ్యుకేషనల్ వింగ్ కానీ, యూత్ వింగ్ కానీ, మహిళా వింగ్ కానీ, ఇట్లా వెరైటీ వింగ్స్ది సర్వీస్ చేస్తారు భారత్లో. ఇది కూడా చాలా బాగుంది. అందరికీ సేవ ఛాన్స్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా కూడా చాలా బాగుంది అని చెప్తారు బాబా. తో బాబ్ దాదాకు రెండు చాలా ఇష్టం. ఫారినర్స్ చేసే సేవ కూడా బాగుంది, భారతవాసీలు చేసే సేవ కూడా బాగుంది. మరి జగదీష్ భాయ్ కూడా మంచి ఇన్వెన్షన్ చేసినారు భారత్లో. రిట్రీటెడ్ సెంటర్స్ కూడా చేసినారు. మరి డైలాగ్ కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా బాగుంది. ఇట్లా వెరైటీ సేవ అందరూ చేరి చేస్తారు. నిమిత్తంగా ఒకరు ఉంటే అందరూ చేరి వాళ్ళకు సహయోగం ఇస్తారు. సంఘటన కూడా చాలా బాగుంది అని చెప్తారు బాబా. సో అన్ని సేవను చేరి ఉమంగ్ ఉత్సాహంతో చేయాలి. ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ కూడా చేసుకొని ఉమంగ్ ఉత్సాహంతో పరమాత్మ ప్రత్యక్షత కోసం సేవ చేస్తూ ఉండాలి. శివరాత్రి టైంలో స్పెషల్గా మనం బాగా సేవ చేయొచ్చు. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. సత్యమైన మనసుతో నిస్వార్థ సేవ చేసుకొని ఎట్లా ముందు పోతూ ఉన్నారు. వాళ్ళకు పుణ్యాని అకౌంట్ చాలా ఎక్కువ జమ అవుతూ ఉంటుంది. నిస్వార్థ సేవ చేస్తూ ఉంటే వాళ్ళ అకౌంట్లో పుణ్య ఖాతా ఎక్కువగా జమ అవుతూ ఉంటుంది. బాగా జమ చేసుకుంటూ ఉన్నారు బిడ్డలు. చాలామంది బిడ్డలు తన పురుషార్థాన్ని ప్రారంభించి అకౌంట్ మరి వేరే వాళ్ళని సంతుష్టంగా చేసేది. సంతుష్టాత్మగా ఉండి వేరే వాళ్ళని కూడా సంతుష్టంగా చేసి ఆశీర్వాదాన్ని అకౌంట్ కూడా జమ చేసుకుంటూ ఉన్నారు. ఒకటి పుణ్య ఖాతా జమ చేసుకుంటూ ఉన్నారు, ఇంకొకటి ఆశీర్వాదాన్ని ఖాతా జమ చేస్తూ ఉన్నారు, ఇంకొకటి యథార్థంగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా సేవ చేసి దాని రిటర్న్ పుణ్య ఖాతా జమ అవుతూ ఉంది. ఈ విధంగా అన్ని ఖాతానే బాబా చూస్తారు. ఖాతా అంటే అకౌంట్. అన్ని అకౌంట్నే అందరి అకౌంట్నే చూస్తారు. ఎంత బాగా రెడీ చేసుకుంటూ ఉన్నారు అంటే సత్యమైన మనసుతో నిస్వార్థ సేవ చేసి ముందు పోయే పుణ్య అకౌంట్ జమ చేసుకుంటున్నారు. ఇంకొకటి అందరినీ తృప్తి చేసి తృప్తాత్మ ఈ ఆశీర్వాదాన్ని అకౌంట్ జమ చేసుకుంటున్నారు. మరి యోగయుక్తంగా యథార్థంగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా సేవి పుణ్య ఖాతా జమ చేసుకుంటున్నారు. ఈ విధంగా 3 ప్రకారమైన ఖాతా కూడా బాబా చూసి ఆ జమ ఖాతా చూస్తే చాలా సంతోషం బాబా. దాని నిశాని ఏమంటే సదా సహజ పురుషార్థి అయ్యేసి ముందు పోతూ ఉండేది అనుభవం అవుతుంది. మరి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పురుషార్థాన్ని చూసి ఇంకొకరికి ప్రేరణ వస్తూ ఉంది. ఇప్పుడు ఒకరు సహజ పురుషార్థం ఈజీగా చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇంకొకరు కూడా పురుషార్థం చేస్తారు. ఈ విధంగా పురుషార్థం సింపుల్గాను శ్రేష్టంగాను మరి
శ్రమ లేకుండాను చేస్తూ ఉన్నారు. దానికోసం ఈ 3 ప్రకారమైన పుణ్య ఖాతా జమ చేసుకోవాలి చెప్పినారు కదా. ప్రీతిగా చేస్తూ ఉంటే అప్పుడు బాబా ప్రీతిలో ఎంత బాగా ముందు పోతూ ఉన్నారు. మరి తండ్రి పైన ప్రీతి ఉండాలి, సేవ పైన ప్రీతి, పరివారం పైన కూడా ప్రీతి పెట్టుకొని ముందు పోతూ ఉంటే ఏ ప్రకారమైన శ్రమ ఉండదు. శ్రమ ఎప్పుడు వస్తుందంటే ప్రీతి లేదంటేనే మనకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని కష్టాల నుంచి ఫ్రీగా ఉండాలంటే ఈ 3 మాటల పైన ప్రీతి అంటే బాబా పైన, తండ్రి పైన ప్రీతి, సేవలో ప్రీతి, ఈ బ్రాహ్మణ్ పరివారాలు కూడా ప్రీతిగా ఉండాలి. తో బాప్దాదా అందరు బిడ్డలది శ్రేష్ఠ ఆశను పూర్తి చేయడానికి వచ్చినారు. అందరు బిడ్డలు సహజ పురుషార్థి సదా ఉండాలి. అట్లా అని 63 జన్మాలు భక్తి చేస్తున్నారు. ఎంత కన్ఫ్యూజన్లో అక్కడ ఇక్కడ తిరిగి కష్టపడినారు. ఇప్పుడు మరి ఈ ఒక్క జన్మలో అన్ని కష్టాల నుంచి ఫ్రీగా ఉండాలి. దానికోసం ప్రీతియే ఆధారం. ప్రీతి ఉంటే అన్ని కష్టాల నుంచి సహజంగానే ముక్తి అయిపోతారు. సో చాలా టైం నుంచి ప్రీతి ఉండాలి, కష్టాల నుంచి ఫ్రీగా ఉండాలి. ఈ సంగం యుగాని వరదానం ఏమి? మొహబ్బత్ సే సహజ్ పురుషార్థి అంటే చాలా ప్రీతిల ఆధారంలో సహజ పురుషార్థి. ఇది సంగం యుగాని వరదానం. ఈ వరదానాన్ని స్వరూపం కావాలి. మనం చాలా టైం నుంచి ఈ వరదానాన్ని స్వరూపం కావాలి. ఈ యుగం సమాప్తి అయిపోయిన తర్వాత వరదానాలు కూడా సమాప్తి అయిపోతుంది. ఏ వరదానం దొరకదు ఈ సంగం యుగం సమాప్తి అయిపోయిన తర్వాత. అందువల్ల ఈ సంగం యుగంలో ఫినిష్ అయ్యేందుకు ముందే మనం సర్వప్రకారమైన వరదానాలు జల్దీ తీసుకునేసేయాలి. ఇప్పుడే తీసుకునేసేయాలి జల్దీ ఈ వరదానాలంతా. మళ్ళా బాబా చెప్తారు, कोई भी बड़े ते बड़ा कार्य हो, कोई भी बड़े ते बड़ी समस्याएं हो, लेकिन हर कार्य हर समस्या ऐसे पार हो जैसे आप लोग कहते हो ना, मक्खन से बाल निकलते. कई बच्चों का थोड़ा बाप दादा खेल देखते हैं, हर्षित भी होते हैं और बच्चों को देखकर रहम भी आता है. जब कोई समस्या या कोई बड़ी कार्य होती है सामने आती है तो कभी कभी बच्चों के चेहरे पर थोड़ा सा समस्या व कार्य की लहर दिखाई देता है. थोड़ा सा चेहरा बदल जाता है. फिर अगर कोई कहता है क्या हुआ तो कहते हैं काम ही बहुत है. विघ्न विनाशक के आगे विघ्न न आए तो विघ्न विनाशक का टाइटल कैसे मिलेगा అంటే బాబా చెప్తారు, కొందరు ఉన్నారు వాస్తవంగా బాబా ప్రీతిలో, పరివారాన్ని ప్రీతిలో, సేవాది ఉమంగ్ ఉత్సాహంతో మనకు అన్నీ ఈజీ అయిపోతుంది. ఒక అడుగు పెడితే చాలు బాబా మొత్తం సహయోగం ఇస్తారు. అయితే మరి కొందరు ఉన్నారు పెద్ద కార్యం చేసే దాంట్లో కానీ పెద్ద సమస్యలు వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళకు కొంచెం ఫీలింగ్స్. అయితే బాబా పైన ప్రీతి, పరివారాన్ని పైన ప్రీతి ఎంత ఉంటే వెన్నలో ఉండి హెయిర్స్ తీసేది ఎంత ఈజీయో, వెన్న కట్ చేసేది ఎంత కష్టమా ఏమి వెన్న కట్ చేసేది ఎంత ఈజీగా ఒక దారంతో కట్ చేసేయచ్చా లేదా వెన్న? అంత ఈజీ పని కూడా. ఎంత పెద్ద పని అయినా చేసేయచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా క్రాస్ కావచ్చు. బాబా పైన ప్రీతి, సేవ పైన ప్రీతి, మరి పరివారం ప్రీతి ఉంటే. అయితే మరి కొందరు ఉన్నారు ఆ మెథడ్ తెలియలేదు వాళ్ళు. పరివారాన్ని ప్రీతిలో తక్కువ ఉందో ఏమో తెలీదు. కొంచెం డిఫికల్ట్గా అనుభవం చేస్తారు, కష్టంగా అనుభవం చేస్తారు. వాళ్ళని చూస్తే బాబాకు చాలా దయ వస్తుంది. ఎప్పుడైనా సమస్య పెద్ద కార్యం వచ్చేస్తే వాళ్ళ ముఖంలో అంటే చేంజ్ వచ్చేస్తుంది. అయ్యో ఇంత పెద్ద సమస్య ఎట్లా క్రాస్ చేసేది, ఇంత పెద్ద పని నేను ఎట్లా చేసేది, అట్లా అని వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ఎవరైనా అడిగితే ఏమైంది నీ ముఖం ఇట్లా ఉంది అంటే చెప్తారు,
చాలా పెద్ద పని ఇది, ఎట్లా చేసేది, విఘ్న వస్తానే ఉంటుంది అట్లా. బాబా చెప్తారు, మీ పేరే విఘ్న వినాశక్. అంటే విఘ్న రాగంటే ఏమవుతుంది? విఘ్నం వస్తే కదా వినాశం చేసేదాన్ని. ఊరికి టైటిల్ పెట్టుకుని ఏం చేస్తారు? ఎట్లా ఇప్పుడు డాక్టర్ ఉంటారు, ఊరికి టైటిల్ పెట్టుకుని కూర్చుంటే ఏమైనా లాభం ఉందా? వాళ్ళ దగ్గర పేషెంట్స్ రావాలి కదా. అట్లనే మనం విఘ్న వినాశక్ అంటే మన ముందు విఘ్నం వస్తూనే ఉంటుంది, మనం దాన్ని క్రాస్ చేస్తూ పోవాలి, ఆ విఘ్న వినాశం చేస్తూ పోతూ ఉండాలి. మన టైటిలే ఇది కదా, విఘ్న వినాశక్. సో కొంచెం ఏదైనా వచ్చిందంటే మన ముఖంలో కనిపించకూడదు, మూడ్ ఆఫ్ చేసుకోకూడదు, అలసిపోకూడదు. ఇదన్నీ విఘ్న వినాశక్ ముఖంలో కనిపించకూడదు. ఏమవుతుంది? పెద్ద కార్యం చేస్తే ఎంత సంతోషంగా చేయాలి. పెద్ద పెద్ద సమస్యలు వస్తే మనం ఎంత ఈజీగా బాబా తలంపులో ఉండి క్రాస్ చేసేయాలి. అయితే ఫేస్లో చాలామందికి మూడ్ ఆఫ్ అయ్యే స్టేజ్, అలసిపోయిన స్టేజ్, ఇదంతా చిహ్నం కనిపిస్తుంది. అంటే ఏం అర్థం? ప్రీతి తక్కువ ఉంది అని అర్థం. బాబా పైన ప్రీతి చాలా తక్కువ ఉంది అని అర్థం. తో అల్పకాల జడ చిత్రం కూడా చూడండి, కంటిన్యూగా దాన్ని పూజ చేస్తే దాని ముఖంలో ఎంత బాగా షైనింగ్ కనిపిస్తుంది. ఏమైనా మూడ్ ఆఫ్ స్టేజ్ ఉంటుందా? ఎవరి చిత్రంలో మూడా? దేవతల చిత్రంలో ఎప్పుడు ఉండదు కదా. అట్లా మన ముఖంలో కూడా మూడ్ ఆఫ్ కానీ అలసిపోయే స్టేజ్ కానీ ఏమీ ఉండకూడదు. సదా హర్షితంగా ఉండాలి. అందుకే మన జడ చిత్రాన్ని సదా హర్షితంగా ఉండేట్టుగా చూపించినారు. సదా ముస్కురాతే హుయే రానా, वो किसका चित्र है? जबकि आपके जड़ चित्र सदा मुस्कुराते रहती. మన చిత్రం హర్షితంగా ఉంది. మూడాఫ్ చేసిన చిత్రం ఎవరిది? ఎవరిదైనా ఏ దేవతాది ఉంటుంది? అలిగిపోయినారు, అలసిపోయినారు, అట్లంతా ఉండకూడదు. तो हर्षितंगा उंडे चित्र में मानद सदा हर्षित मुख, तो चैतन्य का ही यादगार चित्र है. इसलिए थोड़ा सा भी थकावट, जिसको आप क्या कहते हो चिड़चिड़ापन, वो नहीं आनी चाहिए. బాబా చెప్తారు, ఈ శివరాత్రిలో ఇది త్యాగం చేయండి. కొంచెం కూడా అలసిపోకూడదు. అంటే కొంచెం ఫేస్ ఒక రకంగా అయిపోతుంది, ఆవేశం వచ్చేది, పటపట అని ఇట్లా ఆవాలు ఎగురుతుంది, అట్లా అయిపోతుంది కొందరు స్టేజ్. ఆవాలు ఏం చేస్తుంది? నూనెలా వేస్తే వేడివేడిగా చిడిచిడా పని ఉండకూడదు. సదా హర్షిత్ ముఖం ప్రతిజ్ఞ చేయండి. ఈ శివరాత్రికి అందరూ ఏం జరిగినా చిడిచిడా పని ఉండకూడదు. ముస్కురాతే చెహరా బాప్ దాదాకు और सभी को पसंद आता है ना. మన ముఖం ఎప్పుడూ హర్షితంగా ఉంటే అందరికీ చాలా ఇష్టం. अगर कोई चिड़चिड़ापन में है तो उसके आगे कोई जाएंगे क्या? ఎవరైనా చిడిచిడా అని చేస్తూ ఉంటే వాళ్ళ ముందు ఎవరు పోదారు? అందరికీ భయం అయిపోతుంది పోయేదాన్ని. ఎవరు సంతోషంగా పోయి ఓం శాంతి చెప్పేదానికి కాదు. అందుకే ముఖాన్ని సదా హర్షితంగా పెట్టుకోండి. ఈ శివరాత్రి రోజు నుంచి ఏమైనా జరగని ఫేస్ మాత్రం ఇది హర్షితంగా ఉండాలి. లోపల ఏ ప్రకారమైన ఫీలింగ్స్ రాకుండా చూసుకోండి. ఇది ప్రతిజ్ఞ చేయండి. తో సోచ్తే హోంగే అభి కాహే యా नहीं का. వేరే వాళ్ళు వచ్చి చెడు అని చేసే వాళ్ళ ముందు ఓం శాంతి చెప్తామా లేదా? వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఎట్లా మాట్లాడేది అట్లా అనుకుంటారు. అందుకే ఈరోజు ఇది త్యాగం చేసేయండి. అందరూ ఖుషీగా వచ్చి మీ దగ్గర మాట్లాడారు. तो आपके जड़ चित्र के पास तो भक्त बहुत उमंग उत्साह से जाते हैं और चैतन्य में कोई भारी हो जाए ये अच्छा लगता है क्या? మన జడ చిత్రం ఎంత హర్షిత ముఖంతో నిలుస్తూ ఉంది, దాని దగ్గర ఎంత ఖుషీగా భక్తాత్మలు పోదారు. అదే మనం చైతన్యంలో
మనం చుడు అంటే ఎవరికైనా బాగుందా? మన ముందు వచ్చేదాన్ని బాగుండదు. तो अभी बाप दादा सभी बच्चों के चेहरे पर सदा फरिश्ता रूप, वरदानी रूप, दाता रूप, रहम दिल, अथक, सहज योगी, सहज पुरुषार्थी का रूप देखने चाहते हैं. అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ని. ఈరోజు బాప్ దాదా చెప్తారు, ప్రతి ఒక్కరి బిడ్డలు ముఖంలో ఫరిష్తా రూపం కనిపించాలి, వరదాని రూపం కనిపించాలి, దాతా రూపం కనిపించాలి, దయాస్వరూపం కనిపించాలి, అలసిపోకుండా ఉండేవాళ్ళు కనిపించాలి, సహజ యోగి, సహజ పురుషార్థి రూపం కనిపించాలి. అవుతుందా? ఇట్లా చేయండి. ఈ రోజు నుంచి స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేసుకోండి. तो ये नहीं कहो कि बात ही ऐसी थी इसलिए ऐसा हो गया. అది ఇప్పుడు ఇట్లా చెప్పకూడదు. అయ్యో అక్కడ జరిగిన విషయాన్ని అట్లా ఉండింది, అందుకే నాకు చాలా కోపం వచ్చేసింది, చెడుచెడా చేసేసాను అని చెప్తారు. ఎట్లా మాటలు ఉంటే మనకేమి? సదా ముస్కురాతే హుए शीतल गंभीर और रमणीक, गंभीरता और रमणीकता दोनों की బ్యాలెన్స్ हो. బాగా చెప్తారు, ఏ మాటలైనా జరగని మీ ముఖంలో మాత్రం ఖుషీగా నవ్వుతూ ఉండే ముఖం, శీతలత మరి గంభీరత రమణీకత రెండు చేరి బ్యాలెన్స్లో ఉంటారు. कोई भी अचानक आ जाए और आप समस्या के कारण, कार्य के कारण सहज पुरुषार्थी रूप में नहीं हो तो वो क्या देखेंगे? బాగా చెప్తారు, మీరు దేవత అయ్యేవాళ్ళు, మీరు అందరికీ అని చెప్పినారా లేదా? యోగి అంటే ఇట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. సడన్గా ఏదో ఒక మాట జరుగుతుంది, సరే సమస్య రూపం. అయితే ఎవరో అప్పుడే వచ్చినారు మీ ముందు, మీ భాషనంతా విని చాలా బాగుంది అని వచ్చినారు మీ ముందు. అయితే మీ ముఖం చూస్తే చెడు వాళ్ళు ఏమనుకుంటారు? మీ ముఖంలో ఆ సమస్య రూపం, చెడుచెడా రూపం, సహజ పురుషార్థమే లేదు, యోగి ఫేసే లేదంటే అందరికీ ఏమనిపిస్తుంది? तो आपका चित्र तो यही ले जाएंगे ना. कोई भी समय, कोई भी किसी को भी, चाहे 1 मास का हो 2 मास का, अचानक भी आपके फेस का चित्र निकाला तो ऐसे ही चित्र ही होगा. सुना है दाता बन, लेवता नहीं बनो, दाता बन. బాగా చెప్తారు. ఒకవేళ మన ముఖంలో అట్లా చెడుచెడా అని ఉంది అనుకోండి, అప్పుడే ఎవరైనా సడన్గా ఫోటో తీసేస్తారు, ఫోటోలో మీ ముఖం చెడుచెడు అని పడింది అనుకోండి, అది సదా ఉండిపోతుందా లేదా ఆ ఫోటో? వాళ్ళు 1 నెల తర్వాత చూస్తే కూడా మీ ముఖం అప్పుడు ఎట్లా ఉంది ఆ ఫోటో చూస్తే? చెడుచెడా ఫోటో ఏమైనా బాగుందా? మీరు హర్షితంగా ఉండేటప్పుడు ఫోటో తీస్తే ఎన్నిసారి వాళ్ళు చూసి సంతోషంగా ఉంటారు. అయితే సడన్గా ఫోటో తీస్తూ ఉండేటప్పుడు మీ ముఖాన్ని చెడుచెడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అయ్యో వీళ్ళది ఎట్లా ఉన్నారు చూడండి. బాబా అందుకే చెప్తారు, దాత అయ్యేసి వేరే వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వండి. మీరు తీసుకునే వాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు దాత. तो कोई कुछ भी दे, अच्छा दे या बुरा दे, लेकिन आप बड़े थे बड़ा बाप के बच्चे, बड़ी दिल से दाता बनो. अगर बुरा भी दे दिया, बड़ी दिल से बुरे को अपने में स्वीकार नहीं करके दाता बनो. బాబా చెప్తారు, ఎవరు ఏమైనా చేయని, మీరు మాత్రం దాతా బిడ్డలు, వాళ్ళకు మంచిదే చేయండి. కొందరు చెడ్డగానే ఉంటారు, కొందరు మంచిగానే ఉంటారు. అయితే దాని స్వీకారం మీరు ఎందుకు చేస్తారు? ఎవరైనా చెడ్డ తీస్తే మీరు ఎందుకు స్వీకారం చేయాలి? స్వీకారం చేయొద్దు. అయితే మీరు మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళకు సహయోగం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. कोई न कोई गुण अपनी स्थिति द्वारा गिफ्ट के रूप में दे दो.
వాళ్ళకు గిఫ్ట్ రూపంలో ఏదైనా ఒకటి ఇచ్చేయండి. అంటే మీరు విశాల మనసుతో వాళ్ళకు స్నేహం ఇవ్వండి, సయోగం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఏదో ఒక గుణం మీ దగ్గర ఉండి వాళ్ళకు గిఫ్ట్ రూపంలో ప్రాప్తి కావాలి. అట్లా చేయండి. ఇంత పెద్ద విశాల మనసు ఉండాలి. అర్థమైందా? తీసుకునే వాళ్ళుగా కాకూడదు. సపోజ్ ఎవరో ఏమో చేసేసారు, మీకు అది బాగాలేదు, మీకు మర్యాద లేకుండా చేసినారు. సరే, వాళ్ళు మర్యాద లేకుండా చేస్తే మీరు మర్యాద ఇవ్వండి. పెద్ద తండ్రి బిడ్డలు మన మనసు అంత విశాలంగా ఉండి వేరే వాళ్ళపైన దయ చూపించి మనం వాళ్ళకు దాత అయ్యి ఏదో ఇస్తూ ఉండాలి. తో ఇతని బడీ దిల్ వాలే బడైతే బడే బాప్కే బచ్చే రహం కారు. ఎవరైనా ఏమైనా తప్పు చేసినారు అనుకోండి, ఇంత పెద్ద తండ్రి బిడ్డలు మీరు, మీ మనసు ఇంత విశాలంగా ఉండి వాళ్ళని క్షమించేసి వాళ్ళపైన దయ చూపించండి. దిల్ మే ఉస్ ఆత్మ కే ప్రతి और ఎక్స్ట్రా స్నేహ ఇమర్జ్ కర్. అట్లా చేసే వాళ్ళపైన మీ మనసులో ఎక్స్ట్రా స్నేహం ఉండాలి. అట్లా ఆత్మల పైన అర్థమైందా? ఎవరు మనకు విఘ్నం వేస్తారు, ఎవరు మన స్థితిని చెడిపేదానికి వస్తారు, అట్లా వాళ్ళపైన ఇంకా ఎక్స్ట్రా ప్రీతి స్నేహం ఇమర్జ్ చేసుకోవాలి. तो जिस स्नेह की शक्ति से वो स्वयं परिवर्तन हो जाए, అట్లా వాళ్ళ దగ్గర మన స్నేహాన్ని శక్తిని యూజ్ చేస్తే ఆ స్నేహాన్ని శక్తి ఆధారంలో వాళ్ళే పరివర్తన అయిపోతారు. ऐसे बड़ी दिल वाले हो या छोटी दिल वाले हो, సమాని की శక్తి है సమాలో. బాబా చెప్తారు, మీరు పెద్ద విశాల మనసు ఉండేవాళ్ళ లేదు చిన్న మనసు ఉండేవాళ్ళు, మీ దగ్గర లేదా సమానికి శక్తి. వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏం చేసినా మీరు దాన్ని సమాయించుకోండి. సాగర్ బిడ్డలు కదా, सागर में कितना कीचड़ा डालते हैं, डालने वाले तो डालते रहते, वो कीचड़े को के बदले कीचड़ा नहीं लेता है. బాబా చెప్తారు, సాగర్ దగ్గర పోయి చూసినారా, సముద్రం దగ్గర అలలు వస్తూ ఉంటుంది. ఎంతమంది అక్కడ ఏమేమో తినేసి చెత్త వేస్తారు. అయితే ఆ సముద్రం ఏం చేస్తుంది, సముద్రం చెత్తని లోపల తీసుకోదు, దాని ఎట్లా అలల ద్వారా దూరం చేసేస్తూ ఉంటుంది. కిచడాన్ని తీసుకోదు అది, దానికి బదులుగా మనకు ఎంత కూల్నెస్ ఇస్తుంది. సాగర్ దగ్గర పోతే ఎంత బాగుంటుంది, కూల్గా ఉంటుంది. तो आप तो ज्ञान के सागर, शक्ति के सागर के बच्चे मास्टर हो. మనం కూడా సాగర్, జ్ఞాన సాగర్ బిడ్డలు, శక్తి సాగర్ బిడ్డలు. అంటే మన దగ్గర కూడా సాగర్ అంత పవర్ ఉండాలి. ఏ చెత్త లోపల తీసుకోకూడదు. ఎవరు ఎట్లయినా ఉండని ఆ చెత్త తీసుకోకుండా వాళ్ళకు మనం మంచిది చేస్తూ ఉంటారు. तो सुना बाप दादा क्या देखने चाहते हैं. బాబా ఈ శివరాత్రికి బ్రాహ్మణ్ బిడ్డల్లో ఏం చూడాలా అనుకున్నారు. మెజారిటీ బచ్చోं का लक्ष्य इस वर्ष में परिवर्तन करना ही है. చాలామంది బిడ్డల్లో లక్ష్యం ఉంది, ఈ సంవత్సరం ఎట్లయినా మనం పరివర్తన అయిపోవాలి, పరివర్తన చేసి చూపిస్తాం అట్లా అని. సోచేంగే नहीं करना ही है. ఊరికే అనుకోకూడదు, చేసే చేయాలి, పరివర్తన కానీ కావాలి. ఈరోజు ముఖ్యంగా చిడిచిడా పన్న పరివర్తన చేసుకొని చెప్పినారు. పరివర్తన అయ్యే తీరాలి. ఎవరు ఏం చేసినా సరే, వేరే వాళ్ళు మనకి ఎంత చెడ్డది చేసినా సరే, ఎంత చెత్త మన జీవనంలో వేసినా సరే, మనం దాన్ని అలల ద్వారా, జ్ఞానసాగర్ది అలల ద్వారా దూరం చేసేయాలి, మంచిదే తీసుకోవాలి. అర్థమైందా? ఎవరు చెయ్యాలా అనుకున్నారు వాళ్ళు ఒక చేయి క్లాప్ చేయండి, ఒక చేతితో క్లాప్ చేయండి చెప్తారు. అర్థమైందా? తో మనకా మనసు ద్వారా దృఢ సంకల్పాన్ని చెయ్యి ఎత్తండి చెప్తారు. మనసులో దృఢ సంకల్పం చేసుకొని
मन से दृढ़ संकल्प का हाथ उठाओ. ఈ చెయ్యి ఎత్తేది ఈజీ, అయితే మనస్సు ద్వారా మనస్సులో దృఢ సంకల్పాన్ని చెయ్యి ఎత్తండి, సదా సఫలతా స్వరూప్ అయిపోతారు. తో జో సోచా వో హోనా హీ హే. దృఢ సంకల్పం చేయండి. ఏం మనం పరివర్తన కావాలా అనుకున్నామో చేసి తీరాలే అట్లా అని అనుకోండి. సోచేంగే తో పాజిటివేనా. మనం మన కోసం ఏమి అనుకుంటాం, ఏమనుకుంటాం? నెగటివ్ ఏం అనుకోరు కదా, పాజిటివే కదా చేయాలా అనుకుంటారు. సో పాజిటివే చేయాలా అనుకుంటారు. नेगेटिव तो सोचेंगे नहीं, है ना. नेगेटिव सोचने का सदा के लिए रास्ता बंद करना आता है ना, या खुल जाता है. నెగటివ్ ఆలోచన చేసేది మన కోసం మనం పాజిటివ్గానే కదా ఆలోచన చేస్తాం. బాప్సమాన్ అయిపోవాలి, నేను కూడా ఇట్లా కోపం లేకుండా ఇట్లా ఉండాలి అని అనుకుంటామా లేదా? పాజిటివ్ ఆలోచన. నెగటివ్ కోసం సదా బంద్. బాగా చెప్తారు, నెగటివ్ బంద్ చేయండి. బంద్ చేసేది వస్తుందా లే ఓపెన్ అయిపోతుందా? जैसे अभी तूफ़ान लगा ना तो दरवाजे आपे ही खुल जाता है, ऐसा तो नहीं है ना. అప్పుడు ఆ రోజు అక్కడ తుఫాన్ వచ్చి ఉండేది. డోర్స్ అంతా ఆటోమేటిక్ తెరుచుకుని పోతూ ఉంటుంది. తెరిచేది మూసేది తెరిచేది అది ఇట్లా చేస్తూ ఉంటుంది. బాగా చెప్తారు, మీది అట్లా కాదు కదా, మీది కూడా అట్లా అవుతుందా? తుఫాన్ వస్తే వ్యర్థాన్ని లోపల వచ్చేస్తుందా నెగిటివ్గా? तो आप समझते हो बंद करके आए फिर कैसे खुला? तूफान खोल दिया है ना. మనం అనుకుంటాం, అయ్యో నేను బంద్ చేసి వచ్చాను కదా నెగటివ్ అంతా. ఎట్లా ఓపెన్ అయిందంటే తుఫాన్ వచ్చి ఓపెన్ అయిపోయి. తుఫాన్ అంటే ఏదో ఒక ప్రాబ్లం, వేరే వాళ్ళు మనకి ఇష్టం లేని పని చేసేస్తే అది ఆటోమేటికలీ నెగిటివ్ ఓపెన్ అయిపోతుంది. దాన్ని బంద్ చేసేయాలి. లూజ్గా ఉంటే ఓపెన్ అవుతుంది, టైట్గా క్లోజ్ చేసేయండి, అప్పుడు బాగుంటుంది. మరి అక్కడ చాలామంది ఫారినర్స్కు సన్మాన్ అయింది, చాలా బాగుండింది సన్మాన్ సమారోహ ప్రోగ్రాం. तो जिसने मनाया अच्छा लगा ना. పాండవ్ भी है, అక్కడ పాండవులు అందరూ, పాండవ్ కూడా మరి శక్తులు కూడా సిల్వర్ జూబ్లీను చేసుకున్నారు. ఫారినర్స్ సన్మాన్ సమారోహం జరిగింది శివరాత్రి రోజు. 400 ఫారినర్స్ వచ్చినారు. చాలా ఉమంగు ఉత్సాహంతో ముందు పోతూ ఉన్నారు. బాప్దాదా కూడా అనుభవం చేస్తున్నారు. బిడ్డలకు ఎంత బాగా ఉమంగు ఉత్సాహం, చాలా సంతోషంగా ఉన్నారు. నషా కూడా అందరికీ ఎప్పుడు ముందు పోతూ ఉండాలి అట్లా అని. సో ऐसे ही अपना शक्तिशाली मुस्कुराहट हुआ रमणीक और गंभीर स्वरूप సదా ఇమర్జ్ రఖు. ఈరోజు ఎంత బాగున్నారు సన్మాన్ సమారోహంలో. ఫేస్ ఎంత హర్షిత్ శక్తిశాలి, నవ్వుతూ ఉన్నారు. రమణీకంగాను గంభీరంగాను సదా ఇట్లనే పెట్టుకోవాలని చెప్తారు బాబా. సదా మనం రమణీకంగాను ఉండాలి, గంభీరతను ఉండాలి. ఆజ్కల్ के समय के हालतों के प्रमाण ज़्यादा सुनने वाली समझने वाली कम होते हैं, देखने वाले అనుభవ करने वाले ज़्यादा चाहिए. బాగా చెప్తారు, ఇప్పుడు మనుషులందరూ ఎక్కువ వినాలి అనిపించుకోరు, వాళ్ళకు ఎక్కువ వినేది ఇష్టం లేదు. అయితే ఏమైనా బాగుండేది ఎక్కువ చూడాలి అనుకుంటారు. అందువల్ల మనం హర్షితంగా ఉండి మన ముఖాన్ని చూపించాలి, అప్పుడు వాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఖుషీగా ఉండే ఫేస్ చూస్తే మనుషులకు ఇష్టం అవుతుందా లేదా? జ్ఞానం చెప్తాను వినండి అంటే వినరు. మన వాళ్ళ దగ్గర సంతోషంగా ప్రీతిగా ఉంటే వాళ్ళకి అనుభవం అవుతుంది. తో తండ్రి పరిచయం కూడా చాలా ప్రీతిగా ఇవ్వాలి. బాప్దాదాను చూస్తూ ఉన్నారు, బిడ్డలు ఎంత బాగా చేస్తున్నారు అట్లా. తర్వాత బాబా చెప్తారు, నేను ఏం డ్రిల్ మీకు నేర్పించినాను, ఆత్మీక డ్రిల్. ఆ ఆత్మీక డ్రిల్లో చాలా పవర్ ఉంది. కర్మేంద్రియాలంతా మనం రూల్ చేయాలంటే రూలింగ్ పవర్ వస్తుంది డ్రిల్లో. 5 స్వరూపాన్ని డ్రిల్ బాబా నేర్పించినారా లేదా? ఈరోజు కూడా బాబా 5 స్వరూపాన్ని డ్రిల్ నేర్పించినారు. దాని ఆధారంలో మనం స్వరాజ్య అధికారి అవుతాం.
ఈ స్వరాజ్య అధికారి చేసానికి ఈ డ్రిల్ కంపల్సరీగా అందరూ చేయాలి. అప్పుడే విశ్వరాజ్య అధికారి కూడా అవుతారు. వాతావరణం కూడా శుద్ధంగా శ్రేష్టంగా అయిపోతుంది. మనసులో మరి ఆర్డర్తో నడిపించాలి మనసుని. ఎక్కడ దాన్ని పెట్టాలనో అక్కడ 5 స్వరూపాన్ని కూడా గడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మనసు మన ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటుంది. మన మనసు బుద్ధిని వ్యర్థ నుంచి ఫ్రీ చేసేయాలి. అప్పుడే మనం వ్యర్థాన్ని బంద్ చేసేది అవుతుంది. నెగిటివ్నే బంద్ చేయొచ్చు. ఈ 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ లోపల ఉండి అభ్యాసం చేస్తూ ఉండండి. డ్రిల్ अच्छा सदा दिल के उमंग उत्साह का उत्सव मनाने वाली स्नेही आत्माएं, सदा हीरे तुल्य जीवन का अनुभव करने वाली, अनुभव के अथॉरिटी वाली विशेष आत्माएं, सदा अपनी सूरत से बाप का परिचय देने वाली, बाप को प्रत्यक्ष करने वाली सेवाधारी आत्माएं, सदा गंभीर और रमणीकता दोनों का साथ साथ बैलेंस रखकर चलने वाले ब्लेसिंग्स के अधिकारी आत्माएं, ऐसे ही चारों ओर के देश विदेश के बच्चों को शिवरात्रि के मुबारक हो। साथ साथ बाप दादा का दिलाराम का दिल व जान सिख व प्रेम से याद प्यार और नमस्ते बाबा చెప్తారు. ఈ విధంగా సదా ఉమంగ్ ఉత్సాహంలో ఉండి ఉత్సాహాన్ని స్నేహంతో చేసే స్నేహి ఆత్మలకు సదా వజ్ర సమాన జీవనాన్ని అనుభవం చేసేవాళ్ళు. ఈ అనుభవాన్ని అథారిటీతో విశేష ఆత్మలు సదా మన ముఖం ద్వారా హర్షిత్ ముఖం ద్వారా వేరే వాళ్ళకు తండ్రి పరిచయం ఇచ్చేవాళ్ళు. తండ్రిని ప్రత్యక్షం చేసే సేవాదారి బిడ్డలకు సదా గంభీరత మరి రమణీకత రెండు చేరి బ్యాలెన్స్లో పెట్టుకునేవాళ్ళు. ఇట్లా బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ని అధికారంతో అనుభవం చేసే ఆత్మలు అందరికీ ఈ శివరాత్రి రోజు శుభాకాంక్ష చెప్తారు బాబా. దాని వెంట చేరి దిలారాం తండ్రి దిల్వ జాన్ సిక్వ ప్రేమ్సే యాద్ ప్యార్ నమస్తే చెప్తారు బాబా. అర్థమైందా? కర్ణాటక వాళ్ళది ఇదంతా ప్రోగ్రాం ఉండింది ఆ రోజు. ఈ వాణి కూడా 1924 to 98 వాణి ఇది. మళ్ళీ కూడా ఈ చదివి దీంట్లో ముఖ్య ధారణ సదా హర్షితంగా ఉండేది, మధురంగా ఉండేది, చిడిచిడాపన్న దూరం చేసేది, స్నేహంగా ఉండేది, అందరికి శక్తి ఇచ్చేది, సహయోగం ఇచ్చేది, మంచిదే తీసుకునేది, నెగిటివ్ని బంద్ చేసేది. ముఖ్య పాయింట్స్ ఇది ప్రాక్టీస్ చేయండి. అప్పుడే బ్రాహ్మణ్ సంకల్పం ఏముందో అన్నీ సఫలైపోతూ ఉంటుంది. అచ్చా, సేవా ఛాన్స్ ఏమో కర్ణాటక వాళ్ళది. ఎంతెంత సేవ చేస్తారు దాని అకౌంట్ జమ అవుతుంది, అంటే పుణ్య ఖాతా మరి ఆశీర్వాదం జమ అవుతూ ఉంటుంది. ఈ ఆశీర్వాదాన్ని మనం జమ చేసుకునే పోతూ ఉండాలి. ఎందుకంటే అదే మనకు లాస్ట్లో పనికి వస్తుంది. అందరి ఆశీర్వాదం మనకు కావాలి. ఈ పార్ట్ చేసేది కూడా చాలా మంచి పార్ట్, సేవా పార్ట్. డ్రామా అనుసారంగా ఇది ఫిక్స్ అయింది, ఈ సేవాది పార్ట్. దాది దీదులు అందరం కూడా మంచి పేరు, వాళ్ళ దగ్గర మంచి పేరు నోట్ చేసుకుంటాం. బాబాను నిమంత్రణ ఇస్తారు, గడి వచ్చి సేవ చేయండి. ఎట్లా చాలా మంచి పార్ట్ చేస్తున్నారు. ఓం శాంతి. మరి ఈరోజుది సాకార్ వాణి కూడా వినండి. బాబా చెప్తారు, మీఠే బచ్చే तुम सर्वोत्तम भाग्यशाली ब्राह्मण कुल भूषण हो, तुम्हें स्वयं भगवान बधाइयाँ देते हैं. మీరు సర్వోత్తమ కులం, భాగ్యశాలి, సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణ్.
మీకు స్వయం భగవానే శుభాకాంక్షిస్తున్నారు. ఎంత భాగ్యం! భగవాన్ మన జీవనానికి శుభాకాంక్షిస్తారు. మరి ప్రశ్న అడుగుతారు బాబా, बाप बच्चों को संगम पर ही सृष्टि का समाचार सुनाते हैं, संगम सतयुग में नहीं. क्यों? శివ బాబా ఈ సంగం యుగంలోనే ఈ మొత్తం సృష్టిది సమాచారం మనకు వినిపిస్తారు, సతయుగంలో కాదు. ఎందుకు? क्योंकि सतयुग में तो है ही आदि का समय. उस समय सारी सृष्टि का समाचार अर्थात सृष्टि के आदि मध्य अंत का ज्ञान कैसे सुनेंगे जब तक सर्कल रिपीट नहीं हो, तब तक समाचार सुना नहीं सकते. तो संगम युग पर ही तुम बच्चे बाप द्वारा पूरा समाचार सुनते हो. तुम्हें ही ज्ञान का तीसरा नेत्र मिला है. బాబా చెప్తారు, సత్యయుగంలో అదే ఆది సమయంలో పోయి మధ్య మరి అంతు సమయం చెప్పేదానికి కాదు. అందువల్ల బాబా చెప్తారు, అంతు సమయంలో వచ్చి నేను ఆది మధ్య అంత రహస్యాన్ని చెప్తాను, ఎట్లా ఇది రిపీట్ అవుతుంది ఎట్లా అని. ఈ సంగం యుగంలోనే బాబా మనకు పూర్తి సమాచారం ఇస్తారు. మూడవ నేత్రం ఇస్తారు, జ్ఞానాన్ని మూడవ నేత్రం. ఈ నేత్రాన్ని తెరిచిపెట్టుకునేది యథార్థ శివరాత్రి అని అర్థం. మరి मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार, देवताओं से भी ऊंच हम सर्वोत्तम ब्राह्मण हैं. इस रूहानी नशे में रहना है. ज्ञान और योग से आत्मा को स्वच्छ बनाना है. దేవతల కంటే శ్రేష్ఠ జీవనం ఈ బ్రాహ్మణ జీవనం, సర్వోత్తమ బ్రాహ్మణ జీవనం ఇది. ఈ ఆత్మిక నశలో మనం ఉండాలి. జ్ఞానం మరియు యోగం ద్వారా ఆత్మని స్వచ్ఛంగా చేసుకోవాలి. सेकेंड पॉइंट, सबको शिव बाबा के अवतरण की बधाई देनी है. बाप का परिचय देकर पतित से पावन बनाना, रावण दुश्मन से मुक्त करना. बाबा చెప్తారు, అందరికీ శివ బాబా అవతరణది శుభాకాంక్ష ఇవ్వాలి. భగవాన్ ఈ భూమిలో అవతరణ అయినారు, పరిచయం ఇచ్చి పతిత్ నుంచి పావన్ చేస్తున్నారు. ఈ సమాచారం వినిపించాలి, మరి పావన్ చెయ్యాలి. అందరినే రావణ్ శత్రువు నుంచి ముక్తి చెయ్యాలి. वरदान, हर संकल्प बाप के आगे अर्पण कर कमजोरियों को दूर करने वाले सदा स्वतंत्र भाव. प्रति సంకల్పం తండ్రి సమాన్, తండ్రి ముందు అర్పణ చేసేవాళ్ళు. ప్రతి సంకల్పాన్ని అర్పణ చేసేవాళ్ళు, మరి వీక్నెస్ని దూరం చేసేవాళ్ళు. సదా స్వతంత్ర आत्माभाव. कमजोरी को दूर करने का सहज साधन है. जो भी कुछ संकल्प आता है वो बाप को अर्पण कर दो. మన వీక్నెస్ను దూరం చేసేదానికి ఆధారం ఏమంటే, సాధన ఏమంటే, ఏమంతా సంకల్పాలు వస్తుందో అదంతా బాబా ముందు అర్పణ చేసేయాలి, బాబాకు చెప్పేయాలి. सब जिम्मेवारी बाप को दे दो तो स्वयं स्वतंत्र हो जाएंगे. మనకు వచ్చే సంకల్పం అంతా బాబాకు చెప్పేస్తే బాబా జవాబుదారీ తీసుకుంటారు, మనం స్వయం స్వతంత్ర అయిపోతాం. सिर्फ एक दृढ़ संकल्प रखो कि मैं बाप का और बाप मेरा. ఒక దృఢ సంకల్పం చేయండి, నేను తండ్రి బిడ్డ, తండ్రి నా వాళ్ళు, అట్లా అని संकल्पन చేయండి. जब इस अधिकारी स्वरूप में स्थित होंगे तो अधीनता ऑटोमेटिकली निकल जाएंगे. అంటే ఈ అధికారాన్ని స్వరూపులా మనం ఉండాలి. నేను తండ్రి బిడ్డ, తండ్రి నా వాళ్ళు, అట్లా అని ఈ స్వరూపంలో ఉంటే అధీనత
ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది, అధికారి అయిపోతారు. तो हर सेकंड ये चेक करो कि मैं बाप समान सर्वशक्तियों का अधिकारी మాస్టర్ సర్వశక్తివాన్. ప్రతి సెకండ్ ఇది చెక్ చేసుకోండి, నేను తండ్రి సమానం సర్వశక్తులు अधिकारी मास्टर सर्वशक्तिवान అయినాను లేదా. स्लोगन श्रीमत के इशारा प्रमाण सेकंड में न्यारे और प्यारे बन जाना ही तपस्वी आत्मा की निशानी है. అంటే శ్రీమత్ ఇషారా అనుసారంగా సెకండ్లో న్యారా ప్యారా అయిపోయేదే తపస్వి ఆత్మలది నిషాని. తపస్వి అంటే బాబా తలంపు. ఏదైనా మాటలు జరిగితే దాని నుంచి సెకండ్లో న్యారా అయిపోవాలి, తండ్రికు ప్యారా అయిపోవాలి. అదే తపస్య అని అర్థం. ఓం శాంతి.
जा बाबा की सच्ची लगन से, बन जा बाबा की तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी
संग संग बाबा इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।